ఇండిస్ లో 1 సిటీలో అయితే ఉన్నామన్నమాట. అక్కడ ఈ ఫ్లాట్ అయితే నేను చూపిస్తాను. సో లోపలికి ఎంట్రీ ఇస్తూనే మంచి ప్రీమియం లుక్ తో అయితే కనిపిస్తుంది అనమాట. ఇంటీరియర్ అంతా కూడా సూపర్ క్లాసీగా అయితే అనిపిస్తుంది. ఇదైతే వీళ్ళు కిడ్స్ కోసం అని స్టడీ ఏరియా లాగా చేసుకున్నారు. 6 months ఓల్డ్ ఫ్లాట్ అనమాట. ఇది లివింగ్ ఏరియాలో ఒక్క వాల్ కూడా కనిపించట్లేదు అనమాట. కంప్లీట్ గా ఫుల్లీ లోడెడ్ ఫర్నిచర్ అయితే ఇంటీరియర్ గానీ ఎక్కడికక్కడ స్లైడర్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఈ డోర్ కనుక క్లోజ్ చేస్తే లివింగ్ ఏరియా నుంచి చాలా ప్రైవసీ అయితే లభిస్తుంది అనమాట. స్లైడర్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తే డైనింగ్ ఏరియా అయితే కనిపిస్తుంది. ఇది చూస్తున్నారు కదా, కంప్లీట్ గా చాలా సూపర్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఇంటీరియర్ అంతా కూడా చాలా క్లాసీగా. ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. సో ఈ సీలింగ్ అంతా వినీర్ ఫినిష్ తోటి ఉంది. ఎక్కడెక్కడ ఇంట్లో మీరు సీలింగ్ చూస్తారో అదంతా కూడా వినీర్ ఫినిష్ తోటి అయితే కనిపిస్తుంది. ఇది డైనింగ్ ఏరియా, దీని పక్కనే ఉంది కిచెన్. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా మోడ్యులర్ కిచెన్. మనకి ఈ కలర్ కాంబినేషన్ కానీ చాలా ప్లెజెంట్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓపెన్ కిచెన్ ఇదంతా. సో కిచెన్ కి పక్కన యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చేస్తున్నారు. ఇది సెంటర్ లో పాయింట్ చేసి ఉంది కదా, ఇది ఐలాండ్ కిచెన్ ఈ మోడల్లో అయితే చేయించారు. ఇదైతే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట. ఇక్కడే కూర్చొని అయితే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. మమ్మీ అక్కడ వేడివేడిగా పెడుతుంటే ఇక్కడ హాట్ గా తినేయచ్చు. సో బాల్కనీ ఓపెన్ చేయగానే వావ్ అనే లుక్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేనైతే మిడ్ ఫ్లోర్ లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూసేయండి. సిటీ అంతా మన కళ్ళ ముందే ఉన్నట్టుంది. వ్యూ ఒకసారి కింద నుంచి టాప్ వరకు చూడండి. ఇది హైరేజ్ టవర్స్ అన్నమాట. సో కింద అయితే మనం క్లబ్ హౌస్ చూస్తున్నాం. అది ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఈ టవర్ బిల్డింగ్. ఈ బాల్కనీలో రూఫ్ అయితే చూస్తున్నారు కదా, చాలా ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట. ఈ షెల్ఫ్లు అన్ని కూడా. అండ్ మెయిన్గా ఈ బాల్కనీ స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇది డైనింగ్ హాల్ నుంచి అండ్ కిడ్స్ బెడ్రూమ్ నుంచి అటాచ్ అయ్యి ఉందన్నమాట. ఈ బాల్కనీ అటు నుంచి అయినా బాల్కనీని యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ హాల్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కిడ్స్ బెడ్రూమ్ చూసేయండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. మెయిన్ పిల్లలకి కావాల్సిందే కలర్ఫుల్గా ఉంటే బాగా ఇష్టపడతారు అనమాట. దానికి తగ్గట్టుగా మంచి కలర్ఫుల్గా అయితే డిజైన్ చేశారు. సీలింగ్ అంతా కూడా డెకో పెయింట్ తోటి అయితే డిజైన్ చేస్తున్నారు. చాలా కలర్ఫుల్గా, అంతే అట్రాక్టివ్గా అయితే ఈ రూమ్ ఉంది. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. డైనింగ్ ఏరియా దగ్గర ఇంకొకటి అయితే నాకు స్పెషల్ గా కనిపిస్తుంది. ఇది ఏంటంటే పిల్లలకి అంటే కిడ్స్ రైటింగ్ బోర్డ్ అండ్ ల్యాపీ టేబుల్ అనమాట. ఇక్కడ రైటింగ్ బోర్డ్ లాగా అయితే యూజ్ చేసుకోవడానికి ఇలా పెట్టారు. సూపర్ ఉంది ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా బాగా నచ్చింది నాకు. ప్రతిదీ ఇంచు కూడా పక్క ప్లాండ్ గా అయితే చేశారన్నమాట. ఇంటిని అయితే చాలా లైవ్లీగా అయితే ఫీల్ అవుతారన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా. ఇది గెస్ట్ బెడ్రూమ్. సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్, ఆనియన్ కలర్ అండ్ వైట్ అండ్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ లైక్ అలాంటి కాంబినేషన్ తో తీసినారు. చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది. ఒకసారి చూసేయండి. రూఫ్ దగ్గర నుంచి కూడా ఒక్కసారి చూసేయండి. చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసి ఉన్నారు. సో ఇక్కడే టీవీ స్లాట్ అంటే టీవీ కూడా పెట్టేసి ఉన్నారు. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఎక్కడ ఏం కావాలో అవన్నీ కూడా చాలా నీట్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే సిట్టింగ్ ఏరియా, లో సిట్టింగ్ ఏరియా విత్ స్టోరేజ్ ప్లేస్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ప్రైవసీ కోసం అని చెప్పి ఇక్కడ స్లైడర్ డోర్ ఇచ్చారు. ఇది క్లోజ్ చేశాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, డ్రెస్సింగ్ ఏరియా ఉంది, టీవీకి స్లాట్ అయితే ఉంది అండ్ టీవీ కూడా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ అయితే లోపల వుడ్ తోటి అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇదంతా డార్క్ గ్రీన్ కలర్ అయితే కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ కూడా సిట్టింగ్ ఏరియా ఉంది అండ్ దాని కింద స్టోరేజ్ కూడా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా. ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్లాట్ మెయిన్ బిల్డర్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మాత్రం ఓన్లీ వాల్స్ మాత్రమే ఉన్నాయి. కంప్లీట్గా ఇది ఎవరైతే ఓనర్ ఉన్నారో అది కంప్లీట్గా చేంజ్ చేస్తారనమాట. ఈవెన్ టైల్స్ దగ్గర నుంచి బాత్రూమ్ దగ్గర నుంచి మొత్తం అన్ని చేంజ్ చేసి మంచి ప్రీమియం లుక్ని అయితే తీసుకొచ్చేసారు ఈ ఫ్లాట్. సో ఇది మనకి ఇక్కడ చిన్న స్లాట్ కనిపిస్తుంది కదా, ఇది వాక్ ఇన్ క్లోజెట్ అనమాట. ఇది కూడా మనం క్లోజ్ అయితే చేసుకోవచ్చు ప్రైవసీ కోసం, లేదంటే అవసరం బట్టి. చూసారు కదా, ఇంత అందమైన ప్రీమియం ఫ్లాట్ అయితే మనకి 1733 స్క్వేర్ ఫీట్ లో ఉంది. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఇది దీని ప్రైస్ వచ్చి 2.5 CR గా అయితే. మీకు గనక ఈ ఫ్లాట్ నచ్చి వచ్చి మాట్లాడితే స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది.